వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదవు. You shall rejoice before the Lord your God in all that you undertake. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ దినము మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. లేఖనం మాట్లాడుతుంది, ప్రతి దినము నూతనమైన వాత్సల్యతతో ఆయన మనల్ని నింపుతూ ఉన్నాడు. నూతనమైన శక్తితో, నూతన ఆలోచనలతో, నూతన దీవెనలతో నూతన దినములో నిన్ను ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఈ నూతన దినములో నీవు చేసే ప్రతి ఆలోచనలో, నువ్వు వేసే ప్రతి అడుగులో, నీ ప్రతి ప్రయత్నములో కూడా నీ దేవుని ఎదుట, నీ దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించాలని దేవుడు నీ కొరకు ఆశీర్వాదము సిద్ధపరిచాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దిగులు చెందొద్దు. నీ పరిస్థితులను బట్టి నువ్వు వెనకడుగు వేయవద్దు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు దేవుడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు ఆయన. విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులని లేఖనం మాట్లాడుతుంది. నీ ప్రస్తుత పరిస్థితి, ఈ నూతన దినములో నువ్వు ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితి, ఆయన త్రోవల నుండి నువ్వు తప్పిపోకుండా నీవు జాగ్రత్త పడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది సుమా. యథార్థవంతులను బలపరచటానికి అది లోకమందంతటా సంచరిస్తూ ఉంది. యథార్థవంతునిగా ఆయన సన్నిధిలో, ఆయన నామము కలిగిన బిడ్డగా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఈ నూతన దినాన్ని నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన స్వతంత్రించుకునేలాగిన విశ్వాసముతో సిద్ధపడు. నీ అడుగు భారంగా ఉండుండొచ్చు. నీ పరిస్థితులు చాలా ఇబ్బందికరముగా ఉండొచ్చు. కానీ నీ ప్రయాణ పడుగులు ఆయన వైపు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే నీకు నెమ్మది కలుగుతుంది. లేఖనం అంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. పరిస్థితులను చూసి కలవరపడకు. వాటన్నిటినీ సరిచేయగలిగిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనము నీకు ఆదరణ కలిగిస్తుంది. ఆ మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమస్తము ఆయన సన్నిధి నుండి ఆరంభించడానికి సిద్ధపడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు, ఘనత, ప్రభావం, బల సౌందర్యాలు అక్కడే ఉన్నాయి. దావీదు అనుభవాలు జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి నన్ను తప్పించెను. దావీదును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించగలిగిన సమర్థుడు. నీ భయములన్నీ నీ తప్పించి వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగు చేసి, నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి, నీ ప్రతి ప్రయత్నములో ఆయన సన్నిధిలో సంతోషించే ధన్యత ఈ దినము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ నూతన అవకాశం దేవుని సన్నిధికి రావటానికి పిలుపు. ఈ నూతన అవకాశం ఆయన సన్నిధి నుండి దినాన్ని ఆరంభించటానికి
ప్రేమతో ఇస్తున్న పిలుపుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను మర్చిపోలేదని, ఆయన జ్ఞాపకములో నువ్వు ఉన్నావని, నీ పట్ల ఆయన కృపను, ఆయన భద్రతను, ఆయన సమస్తాన్ని నీకు అనుగ్రహించాడని కృతజ్ఞత కలిగిన వానివిగా ఆయన తట్టు చూడటానికి ఇష్టపడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఈ ఉదయకాల సమయం ఈ నూతన అవకాశములో నీ ప్రతి ప్రయత్నములో నీకు సంతోషముతో నీ జీవితాన్ని నింపే దేవుని వైపు తిరుగుతూ ప్రార్థన పూర్వకముగా ఈ దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అనేకమైనటువంటి అననుకూల పరిస్థితుల్లో మేము నడుస్తూ ఉన్నప్పుడు మా ప్రతి ప్రయత్నములు మీ సన్నిధిని మేము సంతోషిస్తామని నువ్వు ఇచ్చిన వాగ్దానం చొప్పున నీకు వందనాలు. అవును ప్రభా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయని మరొకసారి మమ్మలను బలపరిచారు. దారి తప్పిపోతున్న మాతో మరల తిరిగి నీ మందిరానికి రావటానికి, మరల తిరిగి నీ సన్నిధిలో మేము ఆరంభించటానికి మాకిచ్చిన నూతన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ తట్టు చూస్తూ ఉన్నాం. మా ప్రతి అడుగు బలపరచండి, ప్రతి ఆలోచన స్థిరపరిచి మీ కొరకు యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.